వెనుక ఉన్న కారణాలు కానీ ఇప్పుడున్న ట్రెండ్స్ బట్టి దయాకర్ గారు మీకు అనిపిస్తోందా ఇంకా ఉంది అని చెప్పి? అవి ట్రెండ్సే కావు అసలు, అసలు కావు. అవి మ్యానిపులేటెడ్ ఏమంటాము డిజిట్స్ అవి. ఓకే. సో అక్కడ ఏం జరుగుతుంది అనే దాని దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ మీకు రూరల్ అర్బన్ సంబంధించిన రిపోర్ట్స్ వస్తున్నా కొద్ది ఒకసారి 53 కాంగ్రెస్ వెళ్ళింది. ఇట్లా నడుపుతున్నారు హోరా హోరీ హర్యానా. అది వాళ్ళకు ఎందుకంటే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కావద్దనేది కూడా. హోరా హోరీ హర్యానా ఏముండదు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది ఇమీడియట్ గా మీకు ట్రెండ్స్ తెలియగలేదు. ఇది ఎందుకు తెలియలేకపోతున్నది? ఒకసారి కాంగ్రెస్ ఒకసారి ఇట్లా ఎందుకు వస్తున్నది అంటే బీజేపీ అభ్యర్థి వినేష్ పొగాట్ విజయం సాధించారు. బీజేపీ కాదు కాంగ్రెస్. అవును, మన స్పోర్ట్స్ ఓడిపోతుందని చెప్పారు. మరి ఇప్పటి వరకు కూడా టైల్ అనే చూసినాం నేనైతే చాలా మంది. అవును, దాని నుంచి కాస్త లీడ్ అన్నారు, ఇప్పుడేమో విజయం అని ప్రకటించారు. ఇప్పుడు విజయం అయిందని. అట్లనే మీకు విజయాలు వచ్చేంత వరకు నేను అనుకుంటా 3:30 తర్వాత ఇది కొనసాగితే అది బీజేపీ అనుకూలంగానే పోతున్నట్టు అనుకోవాలి, చూడాలి. బట్ వేరే ఇప్పుడు ఇమ్మీడియట్ గా నేషనల్ జనరల్ ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్న 100 రోజుల తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల్లో 50-50 విజయాలు వస్తున్నాయి ఇప్పుడున్న దాన్ని మనం అనుకుంటే. కాబట్టి ఏదున్నా జమ్మూ కాశ్మీర్ లో అఫ్ కోర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉన్నది మాకంటే కూడా. వాళ్ళు పోటీ చేసిన వాటిల్లో మాక్సిమం అవుట్పుట్ వస్తున్నది. కాంగ్రెస్ కొంత అక్కడక్కడ ఎక్కువ లుకానాస్తో కొంత ఓడిపోయిన పరిస్థితి కూడా. అయినా కూడా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి 90కి నేను అనుకున్న 70-72 వరకు వచ్చే అవకాశం ఉన్నది. కాస్త కొంత ఈ కొన్ని సందర్భాల్లో ఆయన పేరు గులాం నబీ ఆజాద్ గారు మా పార్టీ నాయకుడే ఒక పార్టీ పెట్టిండు. తర్వాత ముఫ్తీకి చూడండి మీరు, ముఫ్తీ మహమ్మద్ గారికి ఆమె గతంలో బీజేపీతో కలిసి గవర్నమెంట్ షేర్ చేసుకున్నది ఈ 370 కంటే ముందు. తనతో అంటగాగిన వాళ్ళు ఇద్దరు పోయి ఆయన బలపడ్డారు.